బిజినెస్ వాళ్ళు ఎన్జిఓస్ అని, ఫౌండేషన్ అని, ఏదో ఒక పేరు పక్కన ఫౌండేషన్ అని ఉంటుంది. నీకు అంత డబ్బులుంటే ఎందుకు డొనేట్ చేస్తావు? నీకు నువ్వు సంపాదించుకుంటావు కదా, ఎందుకు ఫిలాంథ్రపీ అని పెద్ద పేరు పెట్టి ఎందుకు చేస్తావు అని అనిపిస్తుంది నాకు. అసలు ఫైనాన్షియల్లీ ఏమన్నా ట్యాక్స్ సిస్టమ్ కింద వాళ్ళకి ట్యాక్స్ సేవ్ అవుతుందా అందుకే చేస్తారు అని చాలా మంది అంటారు. ఎట్లా ట్యాక్స్ సేవ్ అవుతుంది అది వాళ్ళకి? ఎప్పుడైతే కంపెనీకి ఒక సర్టెన్ క్రైటీరియా రీచ్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా సిఎస్ఆర్ డొనేషన్స్ అని చేయాలి. ఎందుకు? బికాస్ మీరున్న ఏరియాలో మీరు ఆ రిసోర్సెస్ ని వాడుతున్నారు, సొసైటీకి హావ్ టు రీపే బ్యాక్. అందుకే మీరు చూడండి, రూరల్ ఏరియాస్ లో కానీ ఎక్కడైనా స్కూల్స్ ఉంటాయి కదా, మన గవర్నమెంట్ స్కూల్స్, అక్కడ ఈ కంపెనీస్ అనేవి ఫండ్ చేస్తుంటాయి. గర్ల్స్ కి హైజీన్ పరంగా ఏమైనా చూసుకోవడం కానీ, వాష్రూమ్స్ కట్టించడం, సిస్టమ్స్ పంపించడం కానీ, ఆర్ ఎల్స్ స్కూల్ బిల్డింగ్ ని డెవలప్ చేయడం, బుక్స్ పంపించడం, ఇవన్నీ చేస్తుంటాయి. ఎందుకు? యూఆర్ యూజింగ్ ద రిసోర్సెస్ ఆఫ్ ది సొసైటీ, యూ హావ్ టు రీపే ఇట్ బ్యాక్. సో కంపెనీస్ కి సిఎస్ఆర్ అని మళ్ళీ ఒక ఫౌండేషన్ త్రూ ఒక కంపెనీని ఫ్లోట్ చేసి వాళ్ళు అక్కడ ఫండ్ చేస్తుంటారు. ఇలా చేస్తే వాళ్ళకి అండర్ సెక్షన్ 35 యూ కెన్ క్లెయిమ్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్. ఈ షార్ట్ కాంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఫాలో చేసి షేర్ చేసేయండి.